హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాళ్ళ అమ్మ చెప్పిందనేసి తిన బాస్కెట్బాల్కి వెళ్తాడు. అక్కడ ఇంకో అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చేసి మ్యాన్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు మీ బ్రదర్ అంటే నాకు ఇష్టం వచ్చింది అనేసి అంటుంటే, అవునా తను కావాలని అలా చేస్తున్నారులే, నీకు కావాలంటే తీసుకో అనేసి అంటే, ఏంటి నువ్వు ఆఫర్ చేస్తున్నావు అంటే, లేదు తను నీకు ఎల్డర్ బ్రదర్ కదా నాకు తెలుసులే అనేసి అంటుంటే, ఇంకా తను కోపంగా చూస్తూ ఉంటుంది. సో ఇంకా తన పేరు మిస్సు. ఇంకా సరే అనేసి తన వాటర్ తెచ్చి ఇస్తుంది. ఇంకా ఏమైంది ఏమన్నట్టు, సరే నేను రెస్ట్ రూమ్కి వెళ్ళేసి వస్తాను, తన వెనకాల వెళ్తాడు. ఏమైంది ఏమి అంటే, ఏం లేదు నువ్వు చాలా బోర్ కొట్టినట్టుంది కదా నీకు అంటే, సో నువ్వు చాలా నా గురించి ఆలోచించేటట్టుందే, అయినా ఇంత కన్సర్న్ నాకు అవసరం లేదులే, మీరిద్దరు ఏం చేసుకున్నారో నాకు తెలుస్తుందిలే, మీకు మంచి చాలా ఫన్ అవుతుంది కదా, నా గురించి ఎందుకు ఆలోచిస్తావు, నేను బాగా ఆలోచించాను, మీ అమ్మ నీకేదో చెప్పింది కదా నిన్న, నాకు తెలుసులే, నాకు అర్థమైందిలే అంటే, సరే సరే ఏం అర్థమైంది, నువ్వు జెల్సియస్గా ఫీల్ అవుతున్నావా అంటే, మా అమ్మ మాట్లాడింది నువ్వు విన్నావు కదా అంటుంటే, విన్నాను, అయితే ఏం చేస్తావు, నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా ఉంటుందా, నేను ఎందుకు దొంగచాటుగా వినాలి అంటే, సరే సరేలే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరంలో నీ గురించి నాకు తెలుసు నీ గురించి అంటే, అది కాదు మ్యాన్ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, అది నీ బికాస్ నువ్వు వింటున్నావు కానీ నేనేం చేస్తున్నాను నీకు తెలుసా అంటే, సరే అయితే నువ్వే చెప్పు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా ఏమైంది అక్కడ ఇక్కడ ఎందుకు చూస్తున్నావు, ఎలా కవర్ చేయాలి, నువ్వు అబద్ధం చెప్పింది అనేసి చూస్తున్నావా అనేసి ఇంకా తను అంటుంది, హిడెన్ పర్పస్ ఏంటి, నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అన్నీ నాకు అర్థమవుతుంది, నువ్వు ఎవరి యాక్షన్ నాకు తెలుసు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకు అంతా అర్థమవుతుంది, నువ్వు చాలా డిఫరెంట్ పర్సన్, ఇక్కడ ఏదో పని మీద వచ్చావు నాకు తెలుసు, ఏం పని మీద నాకు ఇంకా తెలియదు, తెలుసుకుంటాను నీ గురించి, నీ సిన్సియారిటీ గురించి, నువ్వు మా నాన్న మీద సిన్సియారిటీగా ఉన్నావనుకుంటున్నావు కదా అనేసి అంటూ ఉంటే, ఇంకా తను వచ్చి ఇంకా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకంత లోపల జో ఏం చేస్తున్నావు అంటే, ఆల్రెడీ సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయింది అనేసి ఇంకా అంటూ ఉంటుంది. సరే సరే అనేసి తను వెళ్తుంది. ఇంకా తిని పేరు వచ్చేసి పెడతాం కదా, ఇంకా తిని జూ అంటాం అంటే, జో అంటున్నాం నాకు మీ అన్న అంటే ఇష్టం అనేసి ఇంకా జూతో చెప్తూ ఉంటుంది. సో నువ్వు ఇంతకు ముందు కూడా వేరే ఎవరిని ఇష్టపడతానన్నావు కదా అంటే, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్, నాకు నిజంగానే మీ అన్న అంటే ఇష్టము, చాలా అన్క్యూగా ఉన్నాడు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటే, అవునా అన్నట్టు ఇంకా తను ఆలోచిస్తూ ఉంటుంది. సరేలే నీ ఇష్టం, నేను ఎందుకు చేస్తాను అంటే, నీకు ఇప్పుడు అర్థం కాదులే నాకు అర్థం అవుతుందిలే నువ్వు ఎవరిని ఇష్టపడితే అంటే, సరే సరే నువ్వు ఇంకా చిన్న పిల్లవు నీకు తెలియదు అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. ఇంకా తిని ఇంటికి వచ్చింటాడు. మా ఫ్రెండ్ గురించి ఏమన్నా మాట్లాడినావా అంటే, నీకు చాలా కన్సర్న్ అయిపోయింది నా గురించి, ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నావే, ఇప్పుడు షూకి నువ్వంటే ఇష్టము, లూ గ్రూప్లో నువ్వు వెంట రావచ్చు కదా అని అంటుంటే, సరే నువ్వు అలా అర్థం చేసుకున్నావు, నేను చెప్పిన అలాగే అర్థం చేసుకుంటావు అంటే, మరి లూ గ్రూప్లో ఎందుకు నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అంటే, సో నువ్వు నమ్ముతావా, నేను జాయిన్ అయ్యేది అక్కడ నేర్చుకోవడానికి అని చెప్తే, కంపెనీ రూల్స్ అని చెప్తే నువ్వు నమ్ముతావా అనేసి అంటే, నీ గురించి ఆల్రెడీ బ్యాంగ్లూర్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, నువ్వు నా దగ్గర కథలు చేయొద్దు అంటే, ఇంకా తను వచ్చేసి ఇంకా మ్యాన్ వచ్చి ఏం కనుక్కున్నావు నా గురించి అంటే, నాకు తెలుసు నీ అన్ని సీక్రెట్స్ అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఏం సీక్రెట్స్ తెలుసు చెప్పు, నేను కూడా వింటాను అనేసి ఇంకా మ్యాన్ అడుగుతూ ఉంటే, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు అనేసి ఇంకా తను అంటుంటుంది. మీ మదర్ వచ్చి కావాలని మా ఫాదర్ని అప్రోచ్ అయ్యింది, టెర్మినల్ మా అమ్మ బాగలేనప్పుడు, నువ్వు వచ్చి ఇప్పుడు మీ ఫాదర్ కోసం నీ ఓన్ లైఫ్ని, తను చాలా డబ్బులు అప్పున్నాడు, సో అందుకని నువ్వు ఇక్కడ అప్రోచ్ అయినావు, మీరిద్దరు ఒకరికొకరు లింక్, మీ అమ్మ మీ నాన్నకు మీ అమ్మ డబ్బు కోసం వచ్చింది, నువ్వేమో మీ నాన్న కోసం వచ్చావు అంతే కదా అనేసి అంటుంటే, నేను అలా కాదు, నువ్వు చాలా డంప్ అనుకున్నావు కానీ నిజంగా ఇప్పుడు నువ్వు చాలా డంప్, ఇంత డంప్ అని నేను అనుకోలేదు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాయి. అంటే అంత తింగర్ ముఖం అనుకున్నాను, నిజంగానే ఇంత తింగర్ ముఖం అని నాకు తెలియదు అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి మ్యాన్ వాళ్ళ అమ్మ వచ్చేసి, ఆ కొడుకు దూరంగా ఉండు, తన దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటే, ఇలా మీ నాన్నకు తెలిస్తే బాగుండదు అనేసి తను చెప్తుంటే, నీకు చెప్తుంటే అర్థం కాదా, నువ్వు ఆ రోజు వెడ్డింగ్ కూడా చేసి చాలా గందరగోళం ఇచ్చావు, అయినా నేను పోనీలే అనుకున్నాను,
ప్లస్ మర్యాద లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు ఏమంటే మా కొడుకుని సజెస్ట్ చేస్తున్నావు, దీన్ని కన్నవుతాడు అంటే ఏంటి నిజమా? మీ నాన్నకు తెలిసి ఏమవుతుందో తెలుసా అంటే, నువ్వు మా అమ్మ దగ్గరికి వచ్చినావు, మళ్ళీ నన్ను అంటావా? మా అమ్మ బాగలేనప్పుడు చూసుకోవడానికి టేక్ కేర్ గా వచ్చినావు, ఇప్పుడు తన ప్లేస్ లో నువ్వు వచ్చినావు, మళ్ళీ నువ్వు తన గురించి మాట్లాడుతున్నావా? మా అమ్మ నీకు ఎంత మంచిగా ఉంది, కానీ లాస్ట్ నువ్వేం చేసావు? తన హస్బెండ్ ని తీసుకున్నావు. ఇదంతా చేసి మళ్ళీ నువ్వు నాకు నీతులు చెప్తున్నావా అనేసి, ఇంకా నీ కొడుకు గురించి నేను ఎందుకు చేస్తాను, నీ కొడుకుతో నాకు అవసరం లేదు, కర్మ అనేది ఎవరిని వదలదు, చూస్తూ ఉండు, నువ్వు చేసిన దానికి నువ్వు చాలా ఇది చేసావు, మా అమ్మ నేను ఎంతో నమ్మింది, కానీ నువ్వు షేమ్లెస్ గా చూసావు, తన రీప్లేస్మెంట్ నువ్వు, అంతకు మించి నువ్వు నాకు అమ్మ కాలేవు అనేసి అరుస్తూ ఉంటే ఇంకా తను తోసేస్తుంది. ఏమైంది అనేసి దాని లోపల మ్యాన్ వస్తాడు. ఏమైందమ్మా, ఎందుకమ్మా తను తోసేసావు అనేసి, ఇంకా తన గ్లాస్ పగిలి తనకి రక్తం వస్తుంటే ఇంకా మ్యాన్ తీసుకొని వెళ్ళేసి తను కట్టు కడతాడు. ఏమైంది ఏమి అంటే నేనేం చేయలేదు అన్నట్టు ఇంకా తను మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే నువ్వు ఇక్కడ సేవ్ చేయడానికి వచ్చావా, లేకపోతే కావాలని ఇలా చేస్తున్నావా అంటే, ఇక్కడ నీకు దెబ్బ తగిలింది, డ్రెస్సింగ్ చేస్తాను, ఇంకా నా మీద నమ్మకం లేదా అంటే, నాకెవరు నమ్మాలో అర్థం కావట్లేదు, మీ అమ్మ ఏమంటే అలా చేసింది, మీ అమ్మ నమ్మినాను, మీ అమ్మ అలా చేసింది, ఇప్పుడు నువ్వు వాళ్ళ కొడుకువి, నిన్ను నమ్మాలి అంత నాకు నమ్మబుద్ధి కావట్లేదు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. లాస్ట్ కి ఎనిమి ఫ్రెండ్ అయినట్టు తిన కొడుకు నాకు ఫ్రెండ్ అయినాడు సరే అనేసి ఇంకా వాళ్ళ అమ్మని చూసి తను బాధపడుతూ ఉంటుంది. ఇంకా వచ్చేదా రూమ్ కి అంటే, సరేరా ఏమి అంటే, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏంటి నీ పర్పస్ అన్నట్టు తను వచ్చి అడుగుతుంది. నువ్వెందుకు గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావో చెప్తావా అనేసి తను అడుగుతుంది. మ్యాన్ని నాకు మనీ కావాలి, అందుకనే నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మా నాన్న అప్పు చేశాడు కదా అవి తీర్చాలనుకుంటున్నాను, అందుకనే అంటే సరే సరే నేను హాఫ్ చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను మా నాన్న గ్రూప్ లో నేను ఇన్వాల్వ్ చేయడానికి అంటే, అవునా నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అంటే, సరే హెల్ప్ చేస్తావు అనేసి అంటే, చాలా చాలా థ్యాంక్స్ అంటే, సరే సరే కానీ నన్ను మోసం చేయకూడదు అనేసి తను చెప్తాడు. సరే అనేసి డ్రింక్ తాగేసి ఇంకా అక్కడే పనుకొని ఉంటుంది. వాళ్ళ అమ్మ వస్తుంది మార్నింగ్, మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం, రెడీ చేసిరా అంటే, సరే సరే నేను రెడీ చేస్తానమ్మా అనేసి తను చెప్తాడు. సరే ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్తూ అంటుంటే తను ఇంకా షవర్ చేయడానికి వెళ్తే అంత లోపల వాళ్ళ అమ్మ వస్తుంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నా కొడుకు రూమ్ లో అనేసి అంటే, లేదు నైట్ ఇక్కడ రూమ్ లో ఉన్నాను, ఇప్పుడు ఏమైంది అంటే, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, నీకు చెప్పాను కదా నా కొడుకుకి దూరంగా ఉండమని, నువ్వు నా కొడుకు దగ్గర అవుతున్నావా అనేసి అంటుంటే, మీ అమ్మని నేను చేసేసి అంటే నేను రిమైండ్ తీసుకోవడానికి నీ కొడుకుతో క్లోజ్ అవుతున్నాను నువ్వు అనుకుంటున్నావా అంటే, ఇంక అంత లోపల తను వచ్చేసి రాతో ఎట్లా నాతో అంటే, నేను రాను ఇక్కడ, నీకేం చెప్పాను నా కొడుకుతో ఉండకూడదు, ఇప్పుడు నేను అమ్మని అవుతాను అంటే, నువ్వు ఎప్పటికీ నాకు అమ్మవి కాలేవు, నీకు ఆ రైట్ లేదు అంటుంటే, ఎవరు చెప్పారనేసి మళ్ళీ తోసేస్తుంది. ఇంకా మ్యాన్ వచ్చేసి, ఏంటమ్మా ఎందుకమ్మా తను అలా తోస్తున్నావు, వెళ్ళిపో అంటే, ఇంకా తను తీసుకొని వెళ్ళి గొడవ పడద్దు సైలెంట్ గా ఉండనేసి ఇంకా తన్ని కూల్ చేస్తాడు. ఇంకా తన ఫొటోస్ తీస్తూ ఉంటాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమి అనేసి. ఇంకా సరే అనేసి వాళ్ళ ఫ్రెండ్ సూ గురించి చెప్తూ ఉంటే ఇంకా తను వింటూ ఉంటారు. ఇంకా పార్టీ కోసం వెళ్ళింటారు, అంటే ఫ్రెండ్స్ అంతా గ్యాదరింగ్ అయి ఉంటారు. ఇంకా సూ కూడా అక్కడికి ఉంటుంది, మిస్ సూ ఉంటుంది, మ్యాన్ కూడా అంటాడు. ఇంకా తను ఇష్టపడుతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి డ్రింక్ చేసేసి సైలెంట్ గా ఉంటే ఇంకా తినని లాక్కొని వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా డ్రింక్ చేస్తున్నావు అనేసి ఇంకా తను అడుగుతూ, నువ్వు చెప్పావు కదా ఆ రోజు నన్ను బ్లడ్ అని పిలవడానికి ఇష్టపడడం లేదనేసి, ఎందుకు ఇష్టపడడం లేదు అనేసి ఇంకా తన దగ్గరకు వస్తాడు. ఇంకా తనకు అలా దగ్గర అవుతాడు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.